నేను ఎప్పుడూ కూడా ఎంత ఉన్నత స్థానంలో ఉంటానో గొప్ప వ్యక్తిగానే నేను చూస్తాను. ఆల్మోస్ట్ నా ఆత్మ బంధువుగానే పరిగణిస్తాను. ఆ బాధ్యతతోనే ఈరోజు ఇక్కడికి వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇటువంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి, సమాజం కోసం ఇంకా పాటుపడాలి అనే ఆలోచనతో ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఐఐటి మద్రాసులో చదువుకొని ఈ గుంటూరులో పరిశ్రమలు పెట్టాలి అన్న ఆలోచన కొన్ని దశాబ్దాల క్రితమే ఆయన మెదడులోకి వచ్చి ఇక్కడ ప్రజలు అభివృద్ధి, వాళ్ళ ఆర్థిక పరిపుష్టిత ప్రధానంగా నేపథ్యంతో ఆయన ఇక్కడ పారిశ్రామికవేత్తగా కొనసాగడం, నిజంగా ఇంకెక్కడైనా ఆయన ఇండస్ట్రీస్ పెట్టేటట్టయితే ఆ రోజుల్లో జీడిమెట్లు కానీ, సనత్ నగర్ కానీ, తెలంగాణ హైదరాబాద్లో ఇండస్ట్రీస్ కానీ పెట్టేటట్టయితే ప్రభు గారు ఈరోజు రాష్ట్రంలోనే పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగేవారేమో. కానీ తన పుట్టినూరు గుంటూరులో పెట్టి ఈ ప్రాంత ప్రజలకి సేవ చేయాలనే తత్వంతో ఆ రోజు ఇండస్ట్రీస్ పెట్టడం, లాభాలు వచ్చాక ఎప్పుడు కూడా చాలా నిగర్వి ఆయన అహంకారం. కానీ చాలామందిని మనం చూస్తాం, ఒక సంవత్సరం లాభాల్లోకి వెళ్తే గాల్లోకి వెళ్తున్న పారిశ్రామికవేత్తలు చాలామందిని మనం చూసాం. పక్కవారితో మాట్లాడడానికి కూడా అంత సహకరించరు. కానీ ఆయనలో ఉన్న ఆ గుణము ఏదైతే ఉందో, నేను సామాజిక మ్యాన్ ఈజ్ యానిమల్ ఆఫ్ సొసైటీ అని ఏదైతే అరిస్టాటిల్ చెప్పారో, ఆయన అది త్రికరణ శుద్ధిగా అమలు చేయడం మనందరం ఈరోజు తెలుసుకోవాలి. ఆయన తాలూకా గొప్పతనం ఏమిటి? ఎంతోమంది పేద విద్యార్థులకి ఆయన ట్రస్ట్లో ఉపకార వేతనాలు ఇవ్వడం, అందులో కూడా నేను అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. ఇటువంటి మహోన్నత వ్యక్తిని, వాళ్ళ పెద్దబాయి యోగేష్ చంద్ర అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే ప్రభు గారికి వారసుడుగా ఆయన గుణాలే కాదు, ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ఆలోచనలకి వారసుడుగా ఆయన ఎదుగుతున్నటువంటి వ్యక్తి. ఈ మోడర్న్ యుగంలో ఈ రకంగా ఉండే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ప్రభు గారికి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. సమాజానికి మీరు మీ నుంచి ఎంతో సేవ కావాలి. నీడీ పీపుల్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అని కోరుకుంటూ, అందుకు తగిన శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుడిని వేడుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.